ఇంకా జాబ్ రాలేదా మీ అబ్బాయికి అని వాళ్ళు, మనం కూడా ఏం మొహం పెట్టుకొని ఇంటికి వెళ్తాం, ఏం సాధించామని వెళ్తాం. చెప్తున్నా నేను సిన్సియర్గా ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరు నేను జాబ్ కొట్టాలనుకున్న వాడికి ఇట్టే ఎగిరిపోద్ది టైం. సీజీఎల్ అయితే సంక్రాంతి అయిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? సీజీఎల్ 2025కి సంబంధించి మీరు అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను నేను. కొంతమంది స్టార్ట్ చేసి ఉండరు, ఎందువల్లంటే ఇప్పుడు మనకి కమింగ్ డేస్లో సంక్రాంతి ఉంది కాబట్టి. సో చాలామంది ఏమనుకుంటారంటే సంక్రాంతి అయిపోయాక స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా పర్లేదు, కానీ పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయండి. ఎనీవే, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, సీజీఎల్ క్రాక్ చేయాలి అంటే సీజీఎల్ అనే కాదు, ఫేజ్ 13, సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్, ఈ ఎగ్జామ్స్ 4 ఎగ్జామ్స్ ఎస్ఎస్సికి సంబంధించి క్రాక్ చేయాలంటే మనం ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, అసలు మనకు హైదరాబాద్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి ఎస్ఎస్సికి సంబంధించి. ఫస్ట్ మనం బుక్స్ డిస్కస్ చేద్దాం. ఒక చిన్న స్టోరీలా చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వైజాగ్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు, రీసెంట్గానే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ యూట్యూబ్లో, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోని, రిలేటివ్స్లోని ఇలా ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంది. అందులో మంచి పోస్టులు ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, జిఎస్టీ ఇన్స్పెక్టర్, అలా చాలా మంచి మంచి పోస్టులు ఉన్నాయి. శాలరీ చూస్తే 90,000 వస్తుంది. సో అది ప్రిపేర్ అవ్వచ్చు కదరా. నువ్వు ఇంటర్లో బాగా చదువుతావు, ఇంటర్లో నీకు 1000కి 960 970 వచ్చేసింది. సో నువ్వు వెళ్తే ఈజీగా సీజీఎల్ క్రాక్ చేసేస్తావు అని చెప్పేసి మన రిలేటివ్స్ అందరూ మనకు చెప్తూ ఉంటారు. మన 10th మార్క్స్, ఇంటర్ మార్క్స్, డిగ్రీలో మనం పెర్ఫామ్ చేయడం, డిగ్రీ అయినా ఇంజనీరింగ్ అయినా మనం పెర్ఫామ్ చేసే విధానం వల్ల మన రిలేటివ్స్ మనల్ని పుష్ చేస్తారు. నువ్వు బ్యాంక్ జాబ్కి వెళ్తే ఈజీగా కొట్టేస్తావు, నువ్వు సీజీఎల్ గ్రూప్స్, స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, రైల్వే, ఎస్ఎస్సి, నువ్వు ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా కొట్టేస్తావురా నువ్వు, ఎందువల్లంటే నువ్వు తెలివైనోడివి. 10thలో 10/10 వచ్చాయి, ఇంటర్లో 970 వచ్చాయి, డిగ్రీలో నీకు 9.0 వచ్చాయి అని చెప్పేసి మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ మనల్ని పుష్ చేస్తూ ఉంటారు. నువ్వు కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వరా, ఈజీగా కొట్టేస్తావు, 6 నెలల్లోనే కొట్టేస్తావు అని చెప్పేసి మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ఎగ్జామ్ క్లియర్ చేయడం అంటే అది ఆసామాస విషయం కాదు. 60 minutesలో 100 క్వశ్చన్స్ పెట్టాలి. మ్యాథ్స్ ఎలా ఉంటాయి తెలుసా, అర్థమెటిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తెలుసా, అడ్వాన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తెలుసా, ఇంగ్లీష్ వాడు ఇచ్చిన ఎర్ర స్పాటింగ్, సెంటెన్స్ కంప్లీషన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలంటే 1కి 2 సార్లు చదవాలి. అక్కడే మనకు 1 minute అయిపోద్ది ఒక క్వశ్చన్కి. తర్వాత రీజనింగ్ చేయాలి, జిఎస్ పెట్టాలి. ఇవన్నీ పెడితేనే కానీ మనకు 150+ వస్తే కానీ మనం క్వాలిఫై అవ్వం. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయ్యి వచ్చిన స్టూడెంట్ సీజీఎల్లో కూర్చొని ఆర్థమెటిక్ ఇవన్నీ నేర్చేసుకుంటే కొట్టగలడా? కొట్టగలడు. ఎప్పుడు కన్సిస్టెన్సీ ఉండాలి. అసలు మాక్ టెస్టులు రాయాలి, మంచి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, మంచి ఇన్స్టిట్యూట్లో బేసిక్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బుక్స్ పరంగా వచ్చేస్తే మనకి మన సౌత్లో, ఆంధ్ర తెలంగాణలో ఎస్ఎస్సికి సంబంధించి పర్ఫెక్ట్గా ఈ బుక్ చదవండి మీకు జాబ్ వస్తుంది, ఈ బుక్లో అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి అని చెప్పేటోళ్ళు ఒక్కరు కూడా లేరు. ఈవెన్ ఎవరెస్ట్ని కూడా నేను ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఎందుకు అంటే ఎవరెస్ట్ అనే ఇన్స్టిట్యూట్లో ఎందుకు జనం ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ ఎక్కువగా సీజీఎల్ ట్యాకిల్ చేయలేకపోతున్నారంటే, 2019 2020లో ఏ క్వశ్చన్స్ అయితే చెప్పారో అవే క్వశ్చన్స్ ఇప్పటికీ రాజ్ కుమార్ సార్ చెప్తున్నారు. నేను ఇక్కడ రాజ్ కుమార్ సార్ని కానీ ఎవరెస్ట్ని కానీ ఎవరిని కూడా నేను డిగ్రేడ్ చేసి మాట్లాడట్లేదు. కాకపోతే క్వశ్చన్స్ అప్డేట్ అవ్వరు. నార్త్ వాళ్ళకి మన సౌత్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటని చెప్తున్నాను. నేను 2021లో
సీజీఎల్కి సంబంధించి ఎవరెస్ట్లో ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. పర్సెంటేజ్ అనే టాపిక్లో 109 క్వశ్చన్స్ సార్ చెప్పారు. ఇప్పటికీ ఆ 109 క్వశ్చన్సే చెప్తున్నారు. ఇంకా అప్కమింగ్ స్టూడెంట్స్కి సంబంధించి సీజీఎల్ క్రాక్ చేయాలంటే ఆ వే ఆఫ్ క్వశ్చనింగ్ కానీ వాడు అడిగే విధానం కానీ మనకి ఎలా తెలుస్తుంది? సో అందుకే ప్రతి ఒక్కరు సీజీఎల్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు నార్త్ వాళ్ళు ఫాలో అవడం గల మెయిన్ రీజన్ ఏంటంటే ద వే ఆఫ్ క్వశ్చనింగ్ మారిపోతుంది. మన సౌత్లో చెప్పేటోళ్ళు లేకపోయారు. వన్ అండ్ ఓన్లీ మ్యాథమెటిక్స్ మనకు చెప్పే సార్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ రాజ్ కుమార్ సార్. రాజ్ కుమార్ సార్ కూడా మీరు అప్డేట్ అవ్వాలి సార్. ఇంకా ఎవరెస్ట్లో చెప్పిన బేసిక్సే చెప్తున్నారు. వేరే క్వశ్చన్ వస్తే ట్యాకిల్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు పర్సెంటేజ్ అనే టాపిక్లో ఒక 10 మోడల్స్ 11 మోడల్స్ ఉంటున్నాయి. ఆ మోడల్సే చెప్తున్నారు. మీరు ఆ 24 ఎగ్జామ్స్ సంబంధించి 23 ఎగ్జామ్ గురించి టీసీఎస్ క్వశ్చన్స్ చూసి మీరు కూడా మెటీరియల్ కొంచెం అప్డేట్ అయితే స్టూడెంట్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సార్. నేను మీకు చెప్పేంతటోని కాదు, కాకపోతే నేను 3 ఇయర్స్గా సీజీఎల్ అనే కాంపిటేటివ్ సర్కిల్లో ఉన్నా కాబట్టి ఇది నా పర్సనల్ ఒపీనియన్ సార్. ఇది అంతే తప్ప మీరు ఈ వీడియో చూస్తారో లేదో అనేది నాకు తెలియదు. ఎవరైనా సీజీఎల్ యాస్పిరెంట్ చూసుంటే, అలాగని ఎవరెస్ట్ మంచి ఇన్స్టిట్యూట్ కాదని నేను చెప్పట్లేదు. ఎవరెస్ట్ చాలా మంచి ఇన్స్టిట్యూటే. ఇప్పుడు సీజీఎల్కి సంబంధించి మన ఆంధ్ర తెలంగాణలో ఏదైనా ఇన్స్టిట్యూట్ అంటే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అయిపోయే వరకు ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉంది, బాగా చెప్పే ఇన్స్టిట్యూట్, ఎస్ఎస్సి గురించి చెప్పేది ఉంది అంటే ఒక మనకి ఎవరెస్ట్ మాత్రమే. సో నేను చాలామంది స్టూడెంట్స్ నాతో చదువుకునే ఆస్పిరెంట్స్ అందరూ అడుగుతూ ఉంటారు ఎస్ఎస్సికి ఏ ఇన్స్టిట్యూట్ బెటర్ అంటారంటే నేను ఎవరెస్ట్ చాలా మందికి నేను ప్రిఫర్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ కూడా ఒక 10 మంది వరకు ఎవరెస్ట్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే కొంచెం కంటెంట్ అప్డేట్ చేయండి సార్ ప్లీజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఒక స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు, హైదరాబాద్ వచ్చాడు, హాస్టల్ తీసుకున్నాడు, ఎవరెస్ట్ అనే ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఎవరెస్ట్ జాయిన్ అయిన తర్వాత బేసిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వాట్ ఈజ్ అర్థమెటిక్ మీరు కోచింగ్ తీసుకున్నప్పుడే అసలు అర్థమెటిక్ అంటే ఏంటి, అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెన్సురేషన్, వాట్ ఈజ్ ట్రిగ్నోమెట్రీ, వాట్ ఈజ్ ఆల్జీబ్రా, 2D 3D మెన్సురేషన్, అసలు ఏంటి అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే ఏంటి, అర్థమెటిక్ అంటే ఏంటి, వాట్ ఈజ్ టైమ్ అండ్ డిస్టెన్స్, వాట్ ఈజ్ టైమ్ అండ్ వర్క్, వాట్ ఈజ్ పర్సంటేజ్, వాట్ ఈజ్ యావరేజ్. సో అర్థమెటిక్లీ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా వస్తాయి క్వశ్చన్స్, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయి అనేది మీకు తెలియడానికి 6 months పడుతుంది కోచింగ్లో. తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ వచ్చేసరికి ఫార్ములా బేస్డ్ ఉంటాయి కాబట్టి మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. సో ఇక్కడికి మీ మ్యాథ్స్ పోర్షన్ కంప్లీట్ చేసుకున్నారు, 6 monthsలో సిలబస్ అయిపోయింది. తర్వాత ఎవరెస్ట్ ఇన్స్టిట్యూటే చూసుకుంటే శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు, ఇంగ్లీష్ కంప్లీట్ చేశారు. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ రీజనింగ్ అందరూ చేస్తారు, రీజనింగ్ బేసిక్స్ అన్నీ విన్నారు. ఓకే, నెక్స్ట్ జిఎస్ ఏం చేయాలంటే ఇన్స్టిట్యూట్లో చెప్పిన మెటీరియల్ ప్రిపేర్ అయ్యండి. ఓకే, 6 monthsలో మనకి ఇంగ్లీష్, రీజనింగ్, జిఎస్ అండ్ మ్యాథ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఏ బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి అంటే మ్యాథ్స్కి రిలేటెడ్గా మనం ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చేయాలి. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చేయాలి అంటే మనం యూట్యూబ్ ఛానల్స్లో కానీ గూగుల్లో కానీ వెతుక్కోవాల్సి ఉంటుంది క్వశ్చన్స్ అన్నీ. ఇప్పుడు సీజీఎల్ అనేసరికి ప్రీవియర్ క్వశ్చన్స్ రిపీట్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే పినాకిల్ అనే బుక్ తీసుకోండి. ఎనీ ఎడిషన్ 4th 5th 6th 7th ఇప్పుడు లేటెస్ట్గా 7th ఎడిషన్ కూడా వచ్చింది. అవి 2020 Tier 1 నుంచి 24 Tier 1 వరకు క్వశ్చన్స్ అన్నీ కవర్ అయి ఉన్నాయి. 6800 క్వశ్చన్స్. మీరు బేసిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని పినాకిల్ ఏదో ఒక ఎడిషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఎడిషన్ 7th ఎడిషనే తీసుకోండి. 7th ఎడిషన్లో 6800 క్వశ్చన్స్ చేయండి. లేదు నేను పినాకిల్ చేయను అంటే గగన్ ప్రతాప్కి సంబంధించి 8000 MCQs బుక్ రిలీజ్ చేశారు లేటెస్ట్గా. ఆ బుక్ ప్రిపేర్ అవ్వండి. ఏదేమైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేయండి. అక్కడికి అర్థమెటిక్ అడ్వాన్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్కి ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో గ్రామర్ రూల్స్ నేర్చుకొని ఉంటారు, కొంచెం వొకాబులరీ పార్ట్ కూడా నేర్చుకొని ఉంటారు.
వొకాబులరీ పార్ట్కి ఏం చేస్తారంటే ఒక బ్లాక్ బుక్ తీసుకోండి. బ్లాక్ బుక్లో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాంటనిమ్స్ అండ్ సినోనిమ్స్ వొకాబులరీ కంప్లీట్ చేయండి. నెక్స్ట్, లేదు సార్ మాకు ఇన్స్టిట్యూట్లో మెటీరియల్ నేను క్లాసులకు రెగ్యులర్గా అటెండ్ అవ్వలేదు, అందుకని చెప్పేసి నాకు ఏదైనా బుక్ ప్రిఫర్ చేయండి అంటే, మీ ఇన్స్టిట్యూట్లో మెటీరియల్ ఉంటే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ప్రిపేర్ అవ్వండి గ్రామర్కి సంబంధించి. లేదు అంటే నీతూ సింగ్ అని చెప్పేసి నార్త్లో చాలా మంచిగా చెప్తారు మేడం. ఒక బుక్ రిలీజ్ చేశారు, 299 రూపీస్ ఉంది, ఆన్లైన్లో దొరుకుతుంది. ఇప్పుడు నేను ఏ బుక్స్ అయితే చెప్పానో బుక్స్ అన్ని లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. ఆ నీతూ సింగ్ మేడం బుక్ ఉంటుంది, అది కంప్లీట్ గ్రామర్ ఉంటుంది, వాల్యూమ్ 1, అది తీసుకున్నా సరే సరిపోతుంది. నెక్స్ట్ రీజనింగ్ సంబంధించి కూడా పినాకిల్ 6th or 7th ఎడిషన్, ఇప్పుడు 7th ఎడిషన్ వస్తే 7th తీసుకోండి, లేదంటే 6th ఎడిషన్ తీసుకొని రీజనింగ్ కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి. ఇంక రీజనింగ్ అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే జిఎస్కి ఏం చేస్తారంటే పరమార్ ఎస్ఎస్సి అని చెప్పేసి మన 2024 ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ పరమార్ ఎస్ఎస్సి కవర్ చేసిన టాపిక్స్ నుంచి వచ్చాయి. సో పరమార్ ఎస్ఎస్సి మీకు హిందీ కంఫర్టబుల్గా వస్తే తీసుకోండి, హిందీ రాకపోతే ఇన్స్టిట్యూట్లో ఏదైతే ప్రిపేర్ అయ్యారో అదే రివిజన్ చేయండి. ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన జిఎస్ మెటీరియల్ సరిపోకపోతే మీకు టైం ఉంటే కొంచెం టాపిక్స్ హైలైట్ అయిన టాపిక్స్ ఉంటాయి. హైలైట్ అయిన టాపిక్స్ ఏం చేస్తారంటే మీరు గూగుల్లో అయినా లేకపోతే మన టెలిగ్రామ్ డియర్ సూర్య మ్యాథ్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అది కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో కూడా నేను రెగ్యులర్గా జిఎస్కి సంబంధించి పీడిఎఫ్స్ నాకు వస్తుంటే నేను పోస్ట్ చేస్తున్నాను, అందులో జాయిన్ అయినా మీకు జిఎస్ మెటీరియల్ దొరుకుతుంది. నేను ఆల్రెడీ పరమార్ ఎస్ఎస్సికి సంబంధించి కంప్లీట్గా పీడిఎఫ్స్ అన్నీ కూడా నా ఛానల్లో పెట్టాను. ఇంకొక విషయం ఏంటంటే మనం ఆల్రెడీ యూట్యూబ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి టెలిగ్రామ్లో ఫ్రీగా నార్త్ వాళ్ళు ప్రొవైడ్ చేసే క్లాసెస్ అన్నీ ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి నేను యూట్యూబ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఒక ప్రైవేట్గా వీడియో చేసి యూట్యూబ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కనపడేలా పెట్టాను. ఎందుకు నేను యూట్యూబ్లో డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేయలేదంటే నేను ఆల్రెడీ ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి ఆ లింక్స్ ద్వారా చెప్పాను కాబట్టి ఆ వీడియో డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కాపీరైట్ పడి చాలా స్ట్రైక్ పడుతుంది. అందుకే నేను ఏం చేశానంటే ఆ వీడియోని మెంబర్షిప్ వాళ్ళకి మాత్రమే నేను అవైలబుల్గా పెట్టాను. మీరు ఎవరైనా మన ఛానల్ సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఆ మెంబర్షిప్ తీసుకుంటే అందులో వీడియో ఉంటుంది, ఆ వీడియోలో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటో ఆ లింక్స్ సంబంధించి నేను వీడియో అందులో చెప్పాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ మన ఛానల్ని సపోర్ట్ చేయాలన్నా, లేదు ఈ కంటెంట్ మనకు బాగానే రీచ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ మెంబర్షిప్ తీసుకుని ఆ వీడియో అందులో ఉంది, ఎలా జాయిన్ అవ్వాలో కూడా చెప్పాను. ఇంకొకటి, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఏం చేసామంటే ఒక సపరేట్ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో CGL 2025కి సంబంధించి నేను ప్రిపేర్ అవుతున్నాను కదా, నాకు తెలిసిన క్వశ్చన్స్ కానీ నాకు తెలిసిన డైలీ షెడ్యూల్స్ కానీ నేను పోస్ట్ చేస్తున్నాను. సో అది కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు గ్రూప్ క్రియేట్ చేశాను. సో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకు గ్రూప్ కూడా ఉంటుంది, సపరేట్ గ్రూప్. సో అందులో చాట్ కూడా చేయొచ్చు నాతో, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. సో కంప్లీట్గా ప్రాసెస్ అయితే ఇది. మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన బుక్స్ అన్నీ తీసుకోండి. ఎప్పుడు మీరు ఇన్స్టిట్యూట్లో బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాక తీసుకోండి. డైరెక్ట్గా నేను వైజాగ్ నుంచి వచ్చేస్తాను, కర్నూలు నుంచి వచ్చేస్తాను, నిజామాబాద్ నుంచి వచ్చేస్తాను, వచ్చేసి పినాకిల్ తీసుకుని ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయిపోయి జాబ్ కొట్టేస్తానంటే కష్టం. CGL కొట్టడం మామూలు విషయం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని డిమోటివేట్ చేయట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. CGL కొట్టడం అనేది మామూలు విషయం కాదు. 25 క్వశ్చన్స్ నువ్వు చేసేసరికి చెవులోంచి వేడి వచ్చేస్తుంది, వేడి. CGL కొట్టడం అంటే అసమస్య అనుకుంటున్నారా? MTS కూడా కొట్టలేము. నేను పర్సనల్గా పడ్డాను, నాకు తెలుసు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎన్ని నరకం ఉంటుంది, ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఈరోజు ఫెస్టివల్కి కూడా వెళ్ళకుండా నేను హాస్టల్లో ఏడుస్తున్నాను కేవలం జాబ్ లేకపోవడం వల్ల. ఎందుకు చెప్తున్నానంటే వెళ్ళలేము, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనం ఇంటికి వెళ్ళలేము. ఇన్ని ఇయర్స్ హైదరాబాద్లోనే ఉన్నాము, వాడు ఇంకా ఏం చేస్తున్నాడు, ఇంకా జాబ్ రాలేదా మీ అబ్బాయికి అని వాళ్ళు, మనం కూడా ఏం మొహం పెట్టుకొని ఇంటికి వెళ్తాం, ఏం సాధించామని వెళ్తాం. ఒకరోజే ఇంకా
జాబ్ కొట్టిన రోజే మనకు ఫెస్టివల్స్. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు, బ్రో వెళ్ళట్లేదా నువ్వు ఇంటికి అంటే, దేనికి? వెళ్ళి ఏం చేస్తాం అక్కడ? ఏం సమాధానం చెప్పుకుంటాం? నువ్వు జాబ్ కొట్టావు అంటే ఏమని చెప్పాలి? ఏం సాధించామని వెళ్ళాలి? ఏం సాధించాం మనం హైదరాబాద్లో ఉండి? ఏం లేదు. ఒకటే, జాబ్ వచ్చిన రోజే మనకు పండగ. సో చాలామంది కామెంట్లు అడుగుతున్నారు, డీమోటివేట్ అయిపోతున్నాము, సో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము, కన్సిస్టెంట్గా కూర్చోలేకపోతున్నాము అంటే, కన్సిస్టెంట్గా కూర్చోకపోతే వదిలేసాయి. నీకు కన్సిస్టెంట్గా కూర్చోలేని ఇది ఉంటే కాంపిటేటివ్ వదిలేసాయి. నువ్వు ఇబ్బందిగా ఎన్ని రోజులు చదివినా సరే సంవత్సరానికి ఒకసారి సీజీఎల్ నోటిఫికేషన్ వస్తుంది. నేను చదవలేను చేయలేను అనుకుంటే బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవడం ఇంటికి. ఒకవేళ నువ్వు ప్రిపేర్ అవ్వడానికి హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, బెంగళూరు, ఢిల్లీ ఎక్కడికి వెళ్ళా, ఏ కాంపిటివ్ అయినా హాస్టల్ ఫీజు మిగులుతుంది, నీ ఆరోగ్యం, హాస్టల్లో ఫుడ్స్ తినకుండా నీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, తర్వాత టైం వేస్ట్ అవ్వదు. ఇదే టైం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే అందులో నువ్వు ముందుకు రాగలుగుతావు. చదవలేము అనే కాన్సెప్ట్ ఎవరికైనా ఉంటే దయచేసి ఇంటికి వెళ్ళిపోండి. టైం వేస్ట్. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఈరోజు బ్యాగ్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు మన సీజీఎల్ పోయిన తర్వాత. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా ఇంటి దగ్గర నుంచి పరిగెట్టి ఇక్కడికి వచ్చి, అబ్బా నేను ఇది కాదు ఇంకా నేను ఏదో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అక్కడికి ఇక్కడికి తిరిగితే టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు జాబ్ వచ్చిన రోజే ఫెస్టివల్. లేదు నేను కన్సిస్టెంట్గా కూర్చోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అంటే క్విట్ ద కాంపిటేటివ్. సింపుల్గా ముందే చెప్తున్నాను నేను, సీజీఎల్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆషామాషాగా చదివితే సీజీఎల్ మనం కొట్టలేము. దయచేసి అర్థం చేసుకోండి, ఫుల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. గట్టిగా చదివితేనే మనం సీజీఎల్ కొట్టగలుగుతాము. నార్మల్గా చదివేస్తాను, పైన సమ్మలు చేసేస్తాను. మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చేయడం వేరు, మాక్ టెస్ట్లో చేయడం వేరు, ఎగ్జామ్లో రాయడం వేరు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకొని చేసేస్తాం, మాక్ టెస్టులు రాసేటప్పుడు చేసేస్తాం. ఈ ఎగ్జామ్లో టైం సిన్సియర్గా ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కడికి చెప్తున్నాను నేను, సిన్సియర్గా ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కడు, నేను జాబ్ కొట్టాలనుకున్న వాడికి ఇట్టే ఎగిరిపోద్ది టైం. ఒక్క సమ్ చేసేలోపు 60 మినిట్స్ కాస్త 55కి వచ్చేస్తాయి, ఇంకొక సమ్ చేసేలోపు 50కి వచ్చేస్తాయి, 45, 40, 35, 30 టైం అయిపోద్ది. సీరియస్గా రాసేవాడికి చెప్తున్నాను నేను. లేదు ఏది పెడితే అది పెట్టేద్దాం ర్యాండమ్గా, మౌస్ మన చేసి ఏ పెడేద్దాం బి పెడేద్దాం అంటే, ఇది నెగిటివ్ లేనిది కాదు, ఇది లాటరీ సిస్టమ్ కూడా కాదు. సీజీఎల్ కొట్టడం మామూలు విషయం కాదు. నాట్ ఓన్లీ సీజీఎల్, either it is CHSL, MTS, CPO, phase 13, at the same time CGL. మీ డ్రీమ్ CGL అయితే సంక్రాంతి అయిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, గట్టిగా స్టార్ట్ చేయండి. మనం కొడితే ఎలా ఉండాలంటే అవతల వాడు భయపడాలి, అబ్బా ఏమన్నా కొట్టాడు రా జాబు అన్నట్టు ఉండాలి. మండే నుంచి నేను కంప్లీట్ అర్థమెటిక్ సిరీస్, నంబర్ సిస్టమ్ సిరీస్ కంటిన్యూ చేస్తాను. ఎవరైనా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉంటే మెంబర్షిప్ తీసుకోండి. నేను ఎప్పుడైనా గివ్ అవే ఇద్దాం అనుకున్నప్పుడు నేను మెంబర్షిప్లో వాళ్ళకి ఎప్పుడు కూడా యూజ్ అయ్యే విధంగానే నేను చేస్తూ ఉంటాను. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా అయితే ఉండదు. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. నేను ప్రతి క్షణం ప్రతి నిమిషం సీజీఎల్ గురించి మీకు గైడెన్స్ ఇస్తూనే ఉంటాను. నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను. నా ప్రిపరేషన్తో పాటు మీకు కూడా యూజ్ అయ్యే వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను, వీడియో ఎండ్ చేసే ముందు నేను చెప్పిన బుక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు నచ్చితే తీసుకోండి. లేదు మాకు కోర్సెస్ కావాలి, ఆదిత్య రంజన్ సార్ది పినాకిల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కావాలంటే ఆ మెంబర్షిప్ అనే వీడియోలో ఎలా జాయిన్ అవ్వాలి, ఫ్రీ కోర్సెస్ టెలిగ్రామ్లో నార్త్ వర్క్ క్రియేట్ చేసినవి అని చెప్పేసి వీడియో కంప్లీట్గా 17 minutes వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ కిందే సపరేట్ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను డైరెక్ట్గా గ్రూప్లో అడగచ్చు. ఎనీవే, సంక్రాంతి అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనం కొడితే 2025 దద్దరిల్లాల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అర్థమెటిక్ అనే సిరీస్లో
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.